అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనము ధర్మకాటా బిజినెస్ ఏ విధంగా చేయాలి, మనకి పెట్టుబడి ఎంత అవుతుంది, ఎటువంటి లైసెన్స్ కావాలి అండ్ మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్తో మనకి లైఫ్ టైమ్గా ఏ విధంగా మనకి కాన్స్టెంట్ ఇన్కమ్ అనేది ఎట్లా జనరేట్ చేసుకోవాలి అండ్ దీనికి సంబంధించి కంప్లీట్గా బిజినెస్ ప్లాన్ కావచ్చు, లేదంటే పెట్టుబడి కావచ్చు అండ్ ఏ విధంగా లైసెన్స్ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. సింపుల్గా మనకి ధర్మకాటా అంటే సింపుల్గా చెప్పాలనుకుంటే ఏదైనా వెహికల్ మనకి లోడ్ చేసుకొని వచ్చినప్పుడు ఆ లోడెడ్ మెటీరియల్ వెయిట్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకేంటంటే ఫస్ట్ లోడ్ వేసుకుని వచ్చినప్పుడు ట్రక్ మనము ఫుల్ వెయిట్ అనేది అయితే చేస్తాము. వన్స్ మనకి ఫుల్ వెయిట్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ట్రక్ ఏదైతే మెటీరియల్ లోడ్ వేసుకొచ్చిన మెటీరియల్ మనం మొత్తం కూడా అన్లోడ్ చేసేసిన తర్వాత మళ్ళీ ట్రక్ అనేది అయితే కాటా చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎంటీ కాటా అంటారు. మనకి ఏదైతే ఫస్ట్ పెట్టిన కాటాలో నుండి ఈ ఎంటీ వెయిట్ తీసేస్తే మనకు అప్పుడు నెట్ వెయిట్ అనేది అయితే వస్తుంది. ఈ నెట్ వెయిట్ అనే దాన్నే మనకి ఏదైతే ట్రక్ లోడ్ అనేది తీసుకొచ్చిన క్వాంటిటీ అన్నట్టు, ఏదైతే ఈ వేమెంట్ చేసేదాన్నే మనకి ధర్మకాటా అంటారు. ఇవంతా ఏంటంటే టోటల్గా బల్క్ క్వాంటిటీస్ అనమాట. ఏదైతే 20 టన్స్ 30 టన్స్ 40 టన్స్ ఏదైతే 5 టన్స్ నుండి 30-35 టన్స్ వరకు కెపాసిటీ ఉండే వెహికల్స్ అన్నీ కూడా ఈ పెద్ద కాటా మీదే మనకి వేమెంట్ అనేది అయితే జరుగుతుంది. ఇదైతే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో డైలీ జరిగే బిజినెస్ అని చెప్పొచ్చు. ఏదైతే రైస్ కావచ్చు, ప్యాడీ, టర్మరిక్, స్పైసెస్, ఏదైనా వెరైటీ కావచ్చు, ఏదైనా కమాడిటీ కావచ్చు, ఏదైనా మెటీరియల్ కావచ్చు, ఖచ్చితంగా ఈ వేమెంట్ అనేది అయితే చేసిన తర్వాతే ఎయిదర్ లోడింగ్ అన్నా జరుగుతుంది, ఎయిదర్ అన్లోడింగ్ అన్నా జరుగుతుంది. ఇవేంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఏదైనా మనకి స్మాల్ ల్యాండ్ కానీ లేదంటే లీజుకు తీసుకొని కానీ మనం ఈ బిజినెస్ కానీ సెటప్ చేసినట్టయితే మనకి లైఫ్ టైమ్గా కాన్స్టెంట్ ఇన్కమ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి కంటిన్యూగా మనకి బిజినెస్ అనేది అయితే కూడా మంచి ప్రాఫిట్స్తో రన్ అనేది అయితే అవుతుంది. దీనికి ఏమేమి లైసెన్స్ కావాలనేది కూడా ఒకసారి మనం ఇక్కడైతే క్లారిటీగా అయితే చూద్దాము. ఇదైతే కూడా మన ఛానల్లో కొత్తగా ఈ బిజినెస్కి సంబంధించిన అప్డేట్స్ అనేది కూడా అందించడం అయితే కూడా జరుగుతుంది. ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ కంప్లీట్గా చూసుకున్నట్టయితే ట్రక్ పేమెంట్ బిజినెస్ ప్లాన్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఒక ల్యాండ్ అనేది అయితే కావాల్సి ఉంటుంది. మీకు ఒక ఓన్ ల్యాండ్, ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఓన్ ల్యాండ్ ఉంటే మీకు ఎటువంటి కాస్ట్ అనేది అయితే ఉండదు. దానికి ఏంటంటే మనం ఓన్లీ ఆ ల్యాండ్ అనేది అయితే డెవలప్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మనం ఏమన్నా లీజుకి కానీ తీసుకోవాలనుకుంటే మినిమం రెంట్ ఎంత లీస్ట్ చూసుకున్నా 15,000 నుండి 20,000 రూపీస్ అనేది అయితే కూడా మనము మినిమంగా ప్రైస్ అనేది అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కువ స్పేస్ అనేది అయితే అవసరం లేదు. ఏదైతే ఒక 100 స్క్వేర్ ఫీట్ ఉన్నా సరిపోతుంది, లేదంటే 1.5 సెంటు లేదంటే 2 సెంట్లు స్థలం ఉన్నా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి లేబర్ ఎక్స్పెన్సెస్. ఎవరైతే మీరు ఓన్గా ఇండివిజువల్గా చేసుకుంటే డే డ్యూటీ కింద మీరు పని చేసుకున్నా, ఒకవేళ నైట్ డ్యూటీకి ఎవరైనా పర్సన్ పెట్టుకున్నా 10,000 ఇచ్చినా అగ్రీడ్గానే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మనకి దీనిలో ఫిజికల్గా పనిచేసే అవసరం అయితే ఉండదు. మ్యాక్సిమం 10,000 to 15,000 అనేది అయితే కూడా మనము లేబర్ ఎక్స్పెన్సెస్ కింద అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ వెయిట్ బ్రిడ్జ్ కాస్ట్ అనేది అయితే కూడా 3.5 నుండి 4.5 lakh వరకు కూడా ఉంటుంది. మీరు ఏదైతే కాటా కెపాసిటీ తీసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని ఉండిద్ది. 40 టన్స్ ఉండిద్ది, 60 టన్స్, 80 టన్స్ వరకు కూడా ఏదైతే మనకి వెయిట్ బ్రిడ్జ్ కెపాసిటీ అనేది అయితే ఉంటుంది. మీరు ఏదైతే మీరు ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటున్నారు ఈ బిజినెస్, ఆ సరౌండింగ్స్లో మీరు ఒక ఏదైతే చూసుకోవచ్చు ఎంత కెపాసిటీ వెహికల్స్ వస్తున్నాయి, ప్రజెంట్ ఏదైతే మనకి ఉన్న కాటాస్లో ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది చూసుకొని మీరు దాన్ని పట్టుకొని ఈ కాటా అనేది అయితే కూడా సెటప్ అనేది అయితే చేసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆ వెయిట్ బ్రిడ్జ్ అనేది మనకి అప్రాక్స్గా 1 lakh వరకు కూడా మనకి కాస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట. ఇవైతే కూడా కంప్లీట్గా వెయిట్ బ్రిడ్జ్ సంబంధించిన లేబర్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే ల్యాండ్ డెవలప్ చేసుకోవడానికి కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఏమైతే లైసెన్స్ కావాలనేది అయితే కూడా చూద్దాం ఒకసారి. మనకి లైసెన్స్ విషయంలోకి వస్తే ఫస్ట్ మనకి లేబర్ లైసెన్స్ అనేది అయితే కావాలి. అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ అయితే కావాలి. ఎవరైతే మున్సిపాలిటీ పరిధిలో ఉంటారో వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ అనేది అయితే కూడా మ్యాండేటరీగా అయితే కావాల్సి ఉంటుంది. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే లీగల్ మెట్రలాజికల్ సర్టిఫికేట్ అనమాట. ఇదేంటంటే కొలతలు శాఖ ఏదైతే మనకి వేమెంట్ జరిగే గవర్నమెంట్కి సంబంధించి వేమెంట్ ఏదైతే ఈ కాటాలు కావచ్చు, లేదంటే వెయిట్ బ్రిడ్జెస్ కావచ్చు, వీటిలో ఒక
సంస్థ అనేది అయితే ఉంటుంది. సో వీళ్ళు అఫీషియల్గా వచ్చి మనం బిజినెస్ మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు వీళ్ళు వచ్చి మనకు ఏదైతే ఆ వెయిట్ బ్రిడ్జ్ ఇవన్నీ పెడుతున్నామో దానికి వాళ్ళు సీలను ప్లస్ ఆ పేమెంట్ అనేది అయితే కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ అనేది అయితే ఇస్తారనమాట. అలా ఈ 3 లైసెన్సెస్ అనేది అయితే కూడా మనకి వన్స్ ఇన్ ఏ ఇయర్ లేదంటే 2 ఇయర్స్కి ఒకసారి వ్యాలిడిటీ అనేది అయితే ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అనేది అయితే కూడా మనం ఇయర్లీ వన్స్ లేదంటే ఎక్స్పైరీ వచ్చినప్పుడు ఆ చేంజెస్ అనేది అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ 3 లైసెన్సెస్ అనేది అయితే కావాల్సి ఉంటుంది ఏదైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి. సో వన్స్ మనకి కన్స్ట్రక్షన్ కావచ్చు ఈ లైసెన్సెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బయట జనరల్గా ఆన్ యావరేజెస్ సో ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు టైప్ ఆఫ్ ట్రక్ అండ్ వాటికి ప్రైజెస్ బయట మార్కెట్లో ఏ విధంగా ఉందనేది నేను యావరేజ్గా మీకు ఇక్కడ రేట్స్ అనేది అయితే ఇచ్చాను. 4 వీలర్ ట్రక్ వస్తే మనకి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేయొచ్చు, 6 వీల్ అయితే 120, 10 వీల్ అయితే 200, 12 టైర్ అయితే 250, 14 టైర్ అయితే 300, 16 టైర్ అయితే 350. బేస్డ్ ఆన్ వెహికల్ కెపాసిటీ అండ్ టైప్ ఆఫ్ వెహికల్ బేస్ చేసుకొని మనకి ప్రైజెస్ అనేది అయితే కూడా వ్యారీ అనేది అయితే అవుతూ ఉంటుంది. సో మీకు ఒక డౌట్ అయితే కూడా రావచ్చు. సో ఏంటంటే ఇక్కడ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని నేను ఎందుకు చెప్పానంటే సో వన్స్ మనం ఒకసారి ఆ ల్యాండ్ అనేది ఎగ్జాంపుల్గా ఒక 3 ఇయర్స్కి లీజ్ కానీ తీసుకొని సో మనకి ఒక ఏదైతే ఆ షెడ్ ఏదైతే మనకి కాటా పెట్టుకోవడానికి మనం ఏదైతే ఆపరేట్ చేయడానికి ఒక చిన్న షెడ్ వేసుకొని సో ఏదైతే ఆ వెయిట్ బ్రిడ్జ్కి ఒక కన్స్ట్రక్షన్ కింద టోటల్గా ఆ సెటప్ అంతా కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక 5 నుండి 5.5 lakhsలో విత్ మిషనరీ ప్లస్ మనకి ఏదైతే ఆపరేటింగ్ రూమ్ అనేది అయితే కూడా కన్స్ట్రక్ట్ అనేది అయితే అవుతుంది. సో మీరు పర్సనల్గా మీ అందరికి మీరే ఎటువంటి ఎంప్లాయీ లేకుండా మీరే ఉండి చేసుకుంటే ఇంకా మనకి ఎటువంటి ఛార్జెస్ అనేది అయితే పే చేయని అవసరం లేదు. లేబర్ కాస్ట్ కింద ఆ ఛార్జెస్ అనేది అయితే కూడా మీకు బెనిఫిట్ అయితే అవుతాయి. సో కంప్లీట్గా మీరు ఒక 5 lakhs కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక 3 లేదంటే ఇంకా మీరు ల్యాండ్ ఎక్స్టెన్షన్ అనేది తీసుకుంటే 5, 6, 10 ఇయర్స్ వరకు కూడా కంటిన్యూగా బిజినెస్ అనేది అయితే కూడా జరగద్ది ఇది. సో ఇది అందుకోసమే నేను వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే చెప్పాను. సో ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే కూడా నేను వేసాను, మీకు అది ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి డైలీ ఒక 30 ట్రక్స్ వచ్చిన పేమెంట్కి మనకి ఆన్ యావరేజ్గా 200 రూపీస్ మనం పర్ ట్రక్ యావరేజ్ పట్టుకున్న ఇంటూ 30 ట్రక్స్ వేసుకుంటే మనకి డైలీ 6,000 రూపీస్ అనేది అయితే కూడా మనకి టోటల్ టర్న్ ఓవర్ అనేది అయితే జరుగుతుంది. సో ఆ విధంగా మనము సండేస్ అనేది హాలిడేస్ పెట్టుకొని ఒక 25 డేస్కి కానీ క్యాలిక్యులేషన్ వేసుకుంటే మనకి టోటల్గా 1,50,000 రెవెన్యూ అనేది అయితే కూడా 25 డేస్లో జనరేట్ అనేది అయితే అవుతుంది కేవలం ఈ ధర్మకాట పేమెంట్ చేసుకొని. దీనిలో మనకి టోటల్గా ఎక్స్పెన్సెస్ ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు లేదంటే లేబర్ బిల్ కావచ్చు లేదంటే సర్వీస్ ఛార్జెస్ లేదంటే ఏమన్నా చిల్లర ఖర్చులు ఒక 40,000 మనకి లేదంటే ఒక 50,000 ఎక్స్పెన్సెస్ పోయినా మినిమంగా మనకి 1 lakh అనేది అయితే కూడా ఆన్ యావరేజ్గా మంత్లీ సేవింగ్ అనేది అయితే ఉంటుంది. సో ఏదైతే మనం 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసామో వాటికి 2 రూపీస్ ఇంట్రెస్ట్ 10,000 పోయినా మనకి మినిమం 90,000 అయితే ఆన్ యావరేజ్గా ప్రాఫిట్ అనేది అయితే ఉంటుంది. సో ఏదైతే ఈ బిజినెస్ మీరు పెట్టాలనుకుంటే కంప్లీట్గా గ్రౌండ్ రియాలిటీ వర్క్ అనేది అయితే చేయండి. ఒకసారి నియర్ బై మనకి ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి లేదంటే ఏమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా సో వాటితో టైఅప్ అయ్యి సో ఇట్లా మేము కాటా అనేది అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో ఇట్లా వీళ్ళతో టైఅప్ అయితే ఏంటంటే వాళ్ళు మీకు కాటాకి అనేది అయితే రెఫరెన్స్ అనేది అయితే ఇస్తారు కాబట్టి సో షార్ట్ టైంలో ఎవరైతే కొత్తగా పెడుతున్నారో వాళ్ళకి ఈ విధంగా రిఫరెన్స్ వస్తే మీ యొక్క బిజినెస్ అనేది అయితే బాగా క్లిక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది అయితే ఉంటాయి. సో ఈ సిరీస్ కానీ మీకు ఏదైతే ఈ బిజినెస్ సిరీసెస్ కావాలనుకుంటే సో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ బిజినెస్ రిలేటెడ్ వీడియో కావాలనేది సో నేను దాని గురించి వర్కౌట్ చేసి ఈ వీడియోస్ అనేది అయితే కూడా అప్లోడ్ అనేది అయితే చేస్తాను. వీడియోని వస్తే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకోండి.